లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని సిద్ధంగా భావిస్తున్నారు. అభ్యర్థులు తమ తమ విధానాలతో ప్రచారాల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు తమ అభ్యర్థులు గెలపాలని చెప్పి ఇటు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఒక విధానాలతో ముందుకెళ్తున్నారు. వివిధ ప్రచారాల నేపథ్యంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుతానికి మనతో ఉన్నారు. వారు హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఒక వినూత్నమైనటువంటి ప్రచారంతో తీసుకెళ్తున్నారు. గ్రాడ్యుయేట్స్ను కలిసి తమను గెలిపించాలన్నటువంటి విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. తనకు సంబంధించినటువంటి ఒకసారి వారి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎమ్మెల్సీ అభ్యర్థులు వివిధ ప్రచారాల్లో దూసుకెళ్తున్న నేపథ్యంలో వాళ్ళ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాశస్త్యాన్ని గుర్తించి ఎందుకు తమకు ఓటు వేయాలో అన్నటువంటి క్వశ్చన్స్ మనం ఒకసారి అడుగుదాం. చెప్పండి సార్, అసలు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి ఒక ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేట్స్ మిగిలిన పార్టీల ఎలక్షన్స్కి, పార్లమెంట్ ఎలక్షన్స్కి దీనికి ఉన్నటువంటి తేడా ఏందంటున్నారు? అసలు ఈ ఎన్నికల్లో మీరు ఎటువంటి విధానంతో ముందుకెళ్తున్నారు? పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది. దీనికి అందుకనే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అందరూ కూడా విద్యావంతులు, ఎంతో వివేకంతోనే, ఎంతో విచక్షణతోనే ఆలోచించి ఓట్లు ఇస్తారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, మన వరంగల్ చెందినటువంటి డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, అయితే మన పల్ల రాజేశ్వర రెడ్డి కానీ, అంటే వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, మంచి విజనరీస్ని, థింకర్స్ని, సమాజానికి ఒక ఆదర్శంగా నిల్చున్నటువంటి వాళ్ళని, సమాజానికి ఒక ఉదాహరణగా ఉండేటువంటి వాళ్ళని మాత్రమే ప్రజలు ఎన్నుకుంటూ వచ్చిండ్రు. ఖచ్చితంగా ఆ పరంపరనే కొనసాగుతుంది. ఇది పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళని పంపరు. డజన్ల కొద్దీ చాలామంది నిల్చుంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కానీ దాంట్లో రాయేందో రత్నమేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధమేందో తప్పకుండా తేల్చగలిగేటువంటి శక్తి మన విద్యావంతులకు ఉంది. ఆ రకంగా మంచి ఫలితాన్ని మళ్ళీ ఈ జూన్ 5వ తేదీ మన పట్టభద్రులు ఇవ్వబోతున్నారు. ఓకే, విద్యావంతుల ఎన్నికలే కాబట్టి వారు ఇప్పుడు మీరు కూడా ఒక విద్యావంతులు, బిట్స్ పిల్లలు లాంటి యూనివర్సిటీలో కూడా మీరు చదివారు. దానికి సంబంధించి ఎన్నో సందర్భాలలో కూడా, ఎన్నో డిబేట్లలో కూడా అసలు డెమోక్రసీ యొక్క గొప్పతనం ఏంటి, సామాజిక బాధ్యత ఎలా ఉండాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఒక ఆంట్రప్రెన్యూరర్గా ఒక్కొక్కరు బిట్స్ పిల్లల నుంచి బయటకు వెళ్తున్నటువంటి టైంలో మీరు పొలిటికల్ యాంగిల్ తీసుకున్నారు. అసలు పొలిటికల్ యాంగిల్కి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి విధానాలు, కొత్త విజనరీ నెక్స్ట్ జనరేషన్కి అందించబోతున్నారు ఈ పొలిటికల్ యాంగిల్లో? అంటే సహజంగా రాజకీయాలంటే ధర్నాలు, రాస్తారోకోలు, అవసరమైనప్పుడు బస్సులు కాలబెట్టుడు, జీబులు కాలబెట్టుడు, టైర్లు కాలబెట్టుడు, ఇదే. లేదా దగా చేసుడు, దౌర్జన్యం చేసుడు, మోసం చేసుడు, దాని ద్వారా ఎదగడం, ఇది. కానీ రాజకీయాలను ఎప్పుడు కూడా ఆ కోణంలో చూడలేదు. నేను చదువుకున్నటువంటి చదువు, నేను నేర్చుకున్నటువంటి ఆ సంస్కారం సమాజానికి ఉపయోగపడాలి. రాజకీయాలు ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉండాలి. రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజల యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరిచేలా ఉండాలని చెప్పి నేను భావించినటువంటి వ్యక్తిని. అందుకనే నేను బిట్స్కి వెళ్ళిన తర్వాత, బిట్స్ పిలాని వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను విద్యార్థి నాయకుడిగా 2 సార్లు నేను ఎలక్ట్ అయినా. అప్పటి మెజారిటీని ఇప్పటివరకు కూడా ఎవరు దాటలేకపోయాను. దాని తర్వాత నేను అమెరికాలో 7 ఏళ్ళ తర్వాత జాబ్ చేసిన తర్వాత మన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మన ప్రాంతానికి పూర్వవైభవం తీసుకోవాలి. ఎందుకంటే ఓరుగల్లు ఒక కాకతీయుల రాజధాని. ఆ రకంగా మళ్ళీ ఆ పునర్వైభవం తీసుకురావాలనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నేను భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల పాటు పనిచేసిన. నేను ఒక కమిట్మెంట్తో పనిచేసిన. నేను ప్రజలను సెంట్రిక్గా చేసుకొని పనిచేసిన తప్ప ఎక్కడ కూడా వేరే రకంగా నేను చేయలేదు. దాన్ని ప్రజలు కూడా గుర్తించారు. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రజలు నన్ను కోరుకున్నారు కానీ మా పార్టీ నన్ను కోరుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ రాజకీయ హత్య చేసి నన్ను కొన ఊపిరితో వదిలిపెడితే అప్పుడు కేసీఆర్ గారిని అక్కున చేర్చుకొని వీని చిన్నోడు అన్నారు. నేను ఏకంగా వీని పెద్దల సభకు పంపుతా అని చెప్పేసి నాకు గొప్ప అవకాశం ఇచ్చిండు. నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ని, నేను బిట్స్ పిల్లని గోల్డ్ మెడలిస్ట్ని. తప్పకుండా ఇది నాకు సూటబుల్ పొజిషను. దాని ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకు నా వంతు ఒక ఇన్పుట్స్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తా. కాబట్టి తప్పకుండా వరంగల్
ఓరుగల్లు గడ్డ, ఒక పోరాటాల గడ్డ, అనేక విప్లవాలకు నాంది పలికినటువంటి ఈ గడ్డ, తప్పకుండా మంచి రాజకీయ నాయకులకు జన్మనిచ్చినటువంటి గడ్డ, తప్పకుండా నాకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. అదేవిధంగా నల్గొండ కానీ ఖమ్మం కానీ చాలా చైతన్యవంతమైనటువంటి ఒక ప్రాంతాలు ఇవన్నీ కూడా. తప్పకుండా మంచి నాయకుడిని ఎన్నుకునే విధంగా ఈ పుట్టిన గడ్డ మీద ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, నవడేస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ ఎన్నికలు వచ్చినా కానీ అర్ధబలం అంగబలం ఇవన్నీ ప్రాధాన్యత సంతరించుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్గా మీ శక్తి సామర్థ్యాల మీరు నమ్మకం ఉన్నది, అలాగే మీకు ఇదివరకు ఉన్నటువంటి ఒక విజనరీతో మీరు ముందుకెళ్తున్నట్టు మీరు చెప్పే మాటలో మాకు అనిపిస్తుంది. అటువంటి అప్పుడు ప్రస్తుతం మీ బలం ఏంటంటారు? అంటే నిన్న కూడా ఒక నాయకుడు నన్ను కలిసినప్పుడు నీ దగ్గర డబ్బు లేదు కదా, పక్కన ఉన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంటే, నా దగ్గర డబ్బు లేదు కానీ నా దగ్గర దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నది, దుమ్ము లేపే తత్వం ఉన్నది, దాంతోనే నేను గెలుస్తా. బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద సముద్రము, ఒక ఎంతో బలగమున్నటువంటి ఒక పార్టీ. కేసీఆర్ గారు ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక నాయకుడు, ఒక దార్శనికత కలిగినటువంటి నాయకుడు. వారి అండ ఉండంగా, ప్రజల యొక్క ప్రేమ అనురాగాలు ఉండగా నేను ఓడిపోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. 100% నేను గెలవబోతున్నా. ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బులున్న ఎన్నుకోవాలనుకుంటే అందరు బిజినెస్ మ్యాన్లే లీడర్లు అవుతారు. అది తప్పుడు ఆలోచన. ఏ డబ్బులు లేనటువంటి వాళ్ళు అనేక మంది గెలిచారు. నేను కూడా ఆ కోవకు చెందినటువంటి వాడిని అని అనుకుంటున్నా. డబ్బులతో సంబంధం లేకుండా నేను వరంగల్ ప్రజలకు గత 11 సంవత్సరాలు నేను సేవ చేస్తూ వచ్చిన. చాలామంది నేను కూడా ప్రశ్నించిన, నేను ప్రశ్నించే గొంతుగా గుర్తింపు పొందిన. కానీ ప్రశ్నతోనే ఆగలే నా ప్రస్థానం. ప్రశ్నతో పాటు పరిష్కారం కూడా చూపిన. ఇదే వరంగల్లో నిరుద్యోగ సమస్య మీద నేను గొంతెత్తిన. నిరుద్యోగ సమస్య మీద గొంతెత్తడంతోనే ఆపకుండా నేను మెగా జాబ్ ఫేర్ పెట్టిస్తే 690 మందికి ఒకే రోజు నేను జాబ్ ఆఫర్ లెటర్ ఇప్పించిన. అదే కాదు, నిరుద్యోగులు పాపం చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, రైతు కూలీల కుటుంబాల నుంచి వస్తారు. వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కనీసం నా వంతుగా ఏదైనా సహకారం చేయాలి, ఏదైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ని కూడా రూపొందిస్తే 100,000 మంది నిరుద్యోగులు దాన్ని వాడుకున్నారు. అంటే ఆ రకంగా ప్రతి దాంట్లో కేవలం ప్రభుత్వాన్ని నిందించడం కాదు, మన వంతుగా మనం ఏం చేస్తున్నాం, సమాజానికి ఒక పరిష్కారం చూపెట్టగలుగుతున్నామా, ఒక దారి చూపెట్టగలుగుతున్నా, ఎప్పటికప్పుడు నేను ఆలోచించుకొని నా వంతుగా నేను కొంత చేశాను. కాబట్టి ఆ కమిట్మెంట్ని తప్పకుండా ప్రజలు గుర్తిస్తారని చెప్పి నేను భావిస్తాను. ఓకే, తెలంగాణ ఏర్పడదే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి అది అందుకు నిరుద్యోగుల ఎక్కువ కృషి వల్ల ఇప్పుడు తెలంగాణ సాధ్యమైంది అన్నటువంటి వాదన ఉన్నది. ఎంతోమంది నిరుద్యోగులే తెలంగాణ వస్తే మాకేదో జరుగుతుంది, కొంతమంది ఆత్మహత్యల ఫలితంగా తెలంగాణ సాధించిందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఎవరు కాదనలేని సత్యం. అటువంటి అప్పుడు నీళ్లు తెచ్చినట్టు కనిపిస్తుంది, నిధులు సమకూరినట్టు కనిపిస్తుంది, అది ఏ రూపంలో కానీ నియామకాల విషయానికి వచ్చేసరికి ఎవరు పట్టించుకోలేదు. నిరుద్యోగులు మాత్రం అట్లనే ఉన్నారు. అన్ని వర్గాలు డెవలప్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్సే కాబట్టి అటువంటి సందర్భంలో మీరు నిరుద్యోగులను ఏ విధమైనటువంటి విధానంతో మీరు ముందుకెళ్ళగలుగుతున్నారు, వారికి ఎట్లాంటి కన్విన్స్ చేయగలుగుతారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి భావనలో ఉన్నటువంటి తెలంగాణ అంటే ఇప్పుడు మీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నారా? ఇప్పుడు సరే, కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పర్యాయాల్లో సుమారుగా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. 3 లక్షలుగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు 8 లక్షలకు చేరుకున్నారు. 17,000 కంపెనీలు వచ్చినాయి వారు వచ్చిన తర్వాత. 2,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. సుమారు 17 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగింది. సరే, ఇవి ఎట్లున్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే. ఇది ప్రచారం జరిగింది, ప్రజలు కూడా తీర్పిచ్చారు కదా. ప్రజలు ఏం కోరుకున్నారు? బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండాలని కోరుకున్నారు. మేము ఇప్పుడు ప్రతిపక్షంగా అడుగుతున్నాం. ఇప్పుడు ప్రశ్నలు వేసే అవకాశం మాకే ఉంటుంది, మీకు ఉండదు. అయిపోయింది, మీ పని అయిపోయింది. ఇప్పుడు మేము వేసే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. మేము వేసే ప్రశ్న ఏంటంటే, మీరు మెగా డిఎస్సి వేస్తామన్నారు 50,000 పోస్టులతోనే. అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 పోస్టులతో రిలీజ్ చేసింది కదా. కానీ మీరు దాని మీద లొల్లి పెడితే ఈరోజు మీరు చేసింది ఏంది? ఈరోజు 10,000 పోస్టులతో, అంటే ఈ మధ్యకాలంలో 3,000 మంది రిటైర్ అయితే అవి కలుపుకొని మీరు 10,000 పోస్టులతో ఒక డిఎస్సి రిలీజ్ చేసింది. అంటే మోసం చేసినట్ట కాదా? నిరుద్యోగ భృతి ఇస్తున్నారు 4,000 రూపాయలు. 5 నెలలు గడిచింది, దాని ఊసు లేదు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, దాని ప్రస్తావనే లేదు. నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, దాని మీద చర్చే లేదు. అంటే ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసేటువంటి ఒక నాయకుడు కావాలి, ఒక పార్టీ కావాలి. కాబట్టే మేము చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే
ఇచ్చినటువంటి హామీల మీద లేదా నిరుద్యోగుల హక్కుల మీద వారు పోరాడలేరు, వారు ప్రశ్నించలేరు. ఒక్క ప్రశ్న వేయండి, కాంగ్రెస్ పార్టీ ఊస్ట్ అయిపోతాడు ఆయన. కానీ నేను పోరాడగలుగుతా, నేను ప్రశ్నించగలుగుతా, నేను నిలదీయగలుగుతా ప్రభుత్వాన్ని. అవసరమైతే గల్ల పట్టుకొని నిలదీసేంత శక్తి కూడా, దమ్ము కూడా మాకున్నది. కాబట్టి ఆ సందర్భాన్ని ప్రజలు గమనిస్తారని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు, అదేం కూలిపోదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిస్తే నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన గొంతెత్తడానికి ఒకరిని మండలి పంపినట్టు అవుతుంది. ఈ విషయాన్ని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న పేరు వినగానే దాదాపు రాజకీయాల్లో ఒక సుపరిచితమైన వ్యక్తిగా, డిబేట్లలో కూర్చుంటే ఒక అక్యురేట్ పిన్ టు పిన్, ఒక స్ట్రాటజికల్గా ప్లస్ ప్రతి ఒక్కటి న్యూమరికల్గా కూడా ఇయర్తో సహా ప్రతి దానికి సమాధానం చెప్పగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్గా ఒక రికగ్నైజ్ అయ్యారు మీరు. అటువంటి అప్పుడు ఈ సందర్భంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తమకు తామే పోటీ అని చెప్పి ఎవరికి వారు చెప్పుకుంటున్నటువంటి తరుణంలో మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు ఈ 52 మందిలో? డెఫినెట్లీ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండ్రు. కాబట్టి బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం. సరే, లోక్సభ ఎన్నికల్లో కొంత భారతీయ జనతా పార్టీ కూడా కొంత ఆదరణ లభించింది నరేంద్ర మోదీ గారి వల్ల. కానీ అది కేవలం జాతీయ ఎన్నికల వరకే ఉంటుంది, అది లోక్సభ ఎన్నికల వరకే ఉంటుంది. మళ్ళీ లోక్సభ దాటిందంటే రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ గారు గుర్తొస్తారు, కేసీఆర్ గారి పార్టీ గుర్తుకొస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి చాలామంది పోటీ చేస్తుంటారు ఎన్నికలలో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ అవకాశం కూడా ఉండాలి, వాళ్ళ వాయిస్ని వినిపించేటువంటి అవకాశం కూడా ఉండాలి. ఈరోజు చాలామంది పోటీ చేస్తున్నారు, నిజంగా స్వాగతిస్తున్నా, చాలా మంచి పరిణామము. కానీ ఏదన్నా ఒక సమస్య మీద పోరాటం చేయాలనుకుంటే ఆ వ్యక్తి వెనకాల ఒక శక్తిలాగా ఉన్నటువంటి ఒక పార్టీ కూడా అవసరం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక అతిపెద్ద పార్టీ, కాబట్టి అది కూడా నాకు కలిసి వస్తుంది. ఓకే, రాజకీయాల మీద నమ్మకం పోయింది, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి ప్రస్తుత పరిణామంలో మేము బరిలో ఉంటున్నాము. రాజకీయ పార్టీల నుంచి ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో అన్ని రాజకీయ పార్టీల మీద నమ్మకం పోయిందని ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అంటున్నారు. మీరేమంటారు? అట్లా ఏముండదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమీ చేయకపోయి ఉంటే ఇంతమంది ఎస్ఐలు ఎట్లా వచ్చిన, కొత్తగా ఎట్లా రిక్రూట్ అయ్యారు, ఇంతమంది కానిస్టేబుల్ ఎట్లా రిక్రూట్ అయ్యారు. గ్రామాల్లో ఈరోజు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని రిక్రూట్ చేసింది టీఆర్ఎస్, వాస్తవం అది. దాని తర్వాత ఈరోజు పంచాయతీ సెక్రటరీని రిక్రూట్ చేసింది టీఆర్ఎస్. ఈరోజు గురుకులాల్లో లక్షల మంది చదువుతున్నారు కదా, అక్కడ టీచర్స్ని రిక్రూట్ చేసింది బీఆర్ఎస్. ఈరోజు లైన్ మెన్లను రిక్రూట్ చేసింది బీఆర్ఎస్. ఈరోజు 26,000 మందిని విద్యుత్ సంస్థలో మొత్తం వాళ్ళు పర్మనెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. కాబట్టి అసలు ప్రభుత్వాలు ఏం చేయలేదంటే మరి అది ఎట్లా సాధ్యమే? అట్లంటే మరి ఈరోజు దేశంలో అత్యధిక జిఎస్డిపి తెలంగాణలో ఉన్నది. అత్యధిక జిఎస్డిపి తెలంగాణలో ఎట్లుంటుంది? అంత ప్రొడక్టివిటీ ఎట్లుంటుంది? ఇక్కడ ఎవడేం పని చేస్తారు, అందరూ తిని కూర్చుంటే మరి ప్రొడక్టివిటీ ఎట్లుంది? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నిరుద్యోగ సమస్య ఉంది, అది వాస్తవం. దేశవ్యాప్తంగా ఉన్నది, ఓన్లీ తెలంగాణ లేదు, దేశవ్యాప్తంగా ఉంది. దాన్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి. ఒక ప్రభుత్వాన్ని నిందించినంత మాత్రాన ఈ నిరుద్యోగం మొత్తం పోదు. అందుకనే నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము నిందిస్తలేం. ఆ సమస్య ఉంది, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం 1000 మంది గ్రాడ్యుయేట్ అవుతూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేనటువంటి పరిస్థితిలో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ లేదు. నేను వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఈ ఎలక్షన్లో నేను చర్చలో పెట్టేది ఏంటంటే, ఉద్యోగిత పెరగాలి. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి అసలు కనీసం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ గురించి కూడా తెలియడం లేదు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్కి కనీసం బేసిక్స్ ఉండలేవు. కాబట్టి దాని పరంగా ఏమి మార్పులు తీసుకురావాలని చెప్పి అకాడమిక్స్లో తప్పకుండా చర్చ జరగాలి. నేను అనేది ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇప్పటికీ కేటీఆర్ గారు ఏంటంటే ఐటీని ఈ సెకండ్ టైర్ సిటీస్కి తీసుకొచ్చిండు. హైదరాబాద్ని దాటి ఈరోజు నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. దాన్ని మరింతగా బలోపేతం చేయాలంటే దాని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ నుండి ఒక జాతీయ స్థాయిలో వెళ్లాల్సినటువంటి వ్యక్తి మళ్ళీ బీఆర్ఎస్కు వచ్చి ఒక తప్పు చేశాడా అన్నది చాలామంది భావనలాగా ఫీల్ అవుతున్నారు. నిజంగా మీరు అటువంటి ఏమైనా మిస్టేక్ చేశారా? నేను ఏ మిస్టేక్ చేయలే. నేను ఎగురుకుంటా గంతేసుకుంటా నేను బీజేపీ నుంచి బయటికి రాలేదండి. చాలామందికి తెలియదు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ.
ఒక జాతీయ దృక్పథం ఉన్నటువంటి పార్టీ. అలాంటి పార్టీలు పనిచేయాలని 2013లో నేను జాయిన్ అయింది. 2013లో అసలు బీజేపీ లేదు ఇక్కడ, ఇది వాస్తవం. బీజేపీ లేదు. నేను అధికారమే కావాలంటే ఆ రోజే నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాను కదా. కానీ ఒక జాతీయ దృక్పథం ఉన్నటువంటి ఒక పార్టీ, సరే దాంట్లో మనం సర్వీస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను జాయిన్ అయినా. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాబలం ఉన్నటువంటి వాళ్ళని నెగలనియరు ఆ పార్టీలో. ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళంటే వాళ్ళకి నచ్చదు. నేను ఒక్కరిని కాదు, డజన్ల కొద్దీ చాలామంది వాళ్ళ నుంచి బయటకు వచ్చిండ్రు. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చారు, వివేక్ గారు ఎందుకు బయటకు వచ్చిండ్రు, అలా అనేక మంది ఎందుకు బయటకు వచ్చిండ్రు. ఎందుకంటే ప్రజాబలం ఉన్న వాళ్ళను వాళ్ళు నెగలనియరు, వాళ్ళు పైకి రానియరు, యువతకు అవకాశం ఇయ్యరు. ఇప్పుడు ఇదే ప్రేమేంద్ర రెడ్డి గారి నుంచి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆయన కూడా ఒక అభ్యర్థి కదా, ఆయన ఇప్పుడు మా అపోనెంట్ కదా, వన్ ఆఫ్ ది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీస్ కౌంట్లెస్. అసలు ఆయన అభ్యర్థిగానే ఎవడు గుర్తిస్తలేడు. ముఖ్యంగా టీఆర్ఎస్ కాదు, బీజేపీ క్యాడరే ఆయనను గుర్తిస్తలేదు. ఆయన 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడు. పరకాల 2 సార్లు పోటీ చేస్తే లాస్ట్కు గెలిచే స్థాయి నుంచి 3,000కు వచ్చినాయి ఓట్లు బీజేపీ. 5 సార్లు గెలిచిందండి బీజేపీ పరకాల నియోజకవర్గంలో. ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తే ఇప్పుడు 3,000కు వచ్చింది కథ. దాని తర్వాత మొన్న రాజేశ్వర రెడ్డి గారు 2వ సారి ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా వారు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఏమైంది, ఈ రాష్ట్రంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి. ఒకటి కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్, మూడోది బీజేపీ. 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉంటే ఆయన 4వ పొజిషన్ వచ్చింది. ఏం మాట్లాడాలి? అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తారు. ఇప్పుడు చాలామంది ఉంటారు, రాకేష్ రెడ్డి అందులో ఉంటే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేటోళ్ళు. నేను 100 ఏళ్ళు ఉన్నా నాకు టికెట్ ఇయ్యరల్లా, నాకు తెలుసు అది 100%. ప్రేమేందర్ రెడ్డికి డిపాజిట్ రాకపోయినా, ప్రేమేందర్ రెడ్డికి ఆదరణ లేకపోయినా, ఆయన ప్రేమేందర్ రెడ్డిని అసలు ఎవడు పట్టించుకోకపోయినా కూడా ఆయనకి టికెట్ ఇస్తారు. ఆయన బండ్లో ఆయన డ్రైవర్ తప్ప ఇంకోడు ఎవడు ఉండడు. అలాంటి లీడర్లకు టికెట్లు ఇస్తారు. ఓకే. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నిలబడుతున్నారు, అభ్యర్థులకి మీరు ప్రధాన ప్రత్యర్థిగా మీరు చెప్తున్నారు. అటువంటి సమయంలో మీరు మీ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులకి అంటే ఓటర్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రాడ్యుయేట్స్ గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా నేను వ్యవహరిస్తా. వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరిస్తే తప్ప వాళ్ళు తలదించుకోలేక నేను వ్యవహరించను. తప్పకుండా ఒక మంచి నాయకుడికి మీరు అవకాశం ఇచ్చినట్టయితుంది, ఒక మంచి మెసేజ్ని సమాజానికి అందించినట్టయితుంది. ఎందుకంటే విద్యావంతుల తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉండాలి. కాబట్టి తప్పకుండా ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటారు తప్ప ప్రశంసించని గొంతును ఎన్నుకోరు. ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటారు తప్ప ప్రభుత్వానికి తొత్తుగా ఉండేటువంటి వాళ్ళని ఎన్నుకోరు అని చెప్పి మళ్ళీ రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. అయితే ఇప్పటికీ జాతీయ రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ప్రస్తుతంలో పార్లమెంటు ఎన్నికల నుండి ఉపశమనం పొందిన ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలే ఇక్కడ ప్రధాన అంశంగా ఉన్నాయి. అభ్యర్థులు కూడా వివిధ రకాల ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఒక మంచి విజన్తో ముందుకు వెళ్తాను, మంచి దిక్సూచి నాకున్నది, స్ఫురదీపిగా నేను ఇప్పటివరకు రాజకీయాల్లో పనిచేశాను కాబట్టి ఆ యాంగిల్లో నన్ను గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా యువత తీసుకుంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి మేధావుల ఎన్నికలు కాబట్టి విద్యార్థులు అలాగే విద్యావంతులు ఖచ్చితంగా తనను గెలిపించాలన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.